హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2010లో విడుదలైన లీజియన్ అని ఒక డిఫరెంట్ అయిన కాన్సెప్ట్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. కథ మొదలవ్వగానే మనకి ఒక ఎడారి మధ్యగా వెళ్తున్న ఓ హైవేని చూపిస్తారు. కంటికి కనిపించేంత దూరము ఖాళీగా ఉండే ఈ ప్లేస్ లో ఒక చిన్న రెస్టారెంట్, దాని పక్కనే ఒక గరాజ్ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో అంతా మామూలుగానే ఉంటుంది. మొత్తం 10 మంది కూడా లేని ఈ ప్లేస్ కి కార్లో కట్ అండ్ రైట్ గా వచ్చిన ఒక ముసలావిడ నవ్వుతూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ రెస్టారెంట్ లోపలికి వెళ్లి కూర్చుని అక్కడ ప్రెగ్నెంట్ వెయిట్రెస్ దగ్గర తను ఆర్డర్ చెప్పి భోజనం రాగాని ముసలమ్మ చాలా కైండ్ గా నవ్వుతూ ఇంకొంచెం సేపట్లో నీ కడుపులో ఉన్న బిడ్డ కాలి చేస్తుందని అంటుంది. సడన్ గా ఇది విని వెయిట్రెస్ ఏంటి అక్కడున్న మిగతా కస్టమర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇలాంటి మాటలు ఎవరికి నచ్చుతాయి? వినడం నచ్చక పక్క టేబుల్లో ఉన్న ఒక లేడీ పొలైట్ గా అయ్యో అలా మాట్లాడుతున్నారేంటి పెద్దమ్మా అని అంటే సడన్లీ ఈ ఓల్డ్ లేడీ వియర్డ్ గా నవ్వుతూ తన బిడ్డ మాత్రం కాదు నీ బిడ్డ, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా కొంచెం సేపట్లోనే చేస్తారని దెయ్యం పట్టినట్టు అరుస్తుంది. దాంతో కోపం వచ్చి ఆవిడ్ని ఆపడానికి ఒక అతను వెళ్తే గాలి కొడితేనే పడిపోయేలా కనిపించే ఈ ముసలావిడ ట్విస్ట్ ఇచ్చి ఒక్క దెబ్బకి అతని మెడ కొరికి రక్తం తాగిస్తుంది. అది చూసి అక్కడున్న అందరి వెన్ను ఉనికిపోతుంది. ఇదేదో సైకోరా అని ఇంకో అతను ప్యాన్ తీసి ముసలావిడ మీదకి ఫుల్ ఫోర్స్ తో విసురుతాడు. ఇక్కడే ఇంకో పెద్ద ట్విస్ట్. దెబ్బకి మొహం పచ్చడైన ముసలమ్మ అస్సలు కదలకుండా గండ్లా నిలబడుతూ ఒక్కసారిగా అందరిపై దాడి మొదలు పెట్టి ఏదో పిశాచిలా గోడలు సీలింగ్ మీదకి పాకరడం స్టార్ట్ చేస్తుంది. ఇది దెయ్యమో భూతమో లేక ఏదైనా జాంబీ వైరసో అర్థం కాని కిందున్న వీళ్ళంతా గన్స్ తీసుకుని ముసలావిని షూట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈవిడ ఒక్కొక్కరిని ఒక్కో పంచుతో ఎగరేసి రఫాడిస్తుంది. ఒక్క సెకండ్ లో ముందున్న ఒక అబ్బాయిని స్లిడ్ అవుతూ వెళ్లి చంపేస్తుందని అందరూ భయపడుతున్న టైంలో లక్కీలీ వెనక నుంచి ఇంకో అతనే ముసలావిని షూట్ చేసేస్తాడు. ఇలా ఫైనలీ వీళ్ళకి చుక్కలు చూపించిన ఈ ముసలమ్మ చేస్తుంది. కానీ ఇలా మాన్స్టర్ లా బిహేవ్ చేసే ఈమె ఎవరో ఏంటో తెలియాలిగా. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చూసేద్దాం. సరిగ్గా డిసెంబర్ 23 క్రిస్మస్ కి 2 రోజుల ముందు లాస్ ఏంజలస్ నగరంలో అర్ధరాత్రి ఆకాశంలో నుంచి ఒక అతను పడతాడు. మొహమంతా రక్తం, ఒళ్లంతా గాయాలతో ఉన్న ఈ వ్యక్తి పేరు మైకల్. ఇతను ఇలా ల్యాండ్ అవుతాడో లేదో జోమ్ అని భారీగా వర్షం పట్టడం మొదలవుతుంది. దాంతో తడవకూడదని మైకల్ రోడ్ ఒట్టున ఒక మూలలో వెళ్లి కూర్చుని టప్పుమని ఒక చిన్న కత్తి తీసి తన షర్ట్ కట్ చేస్తాడు చూడండి. నెక్స్ట్ సెకండ్ ఈ ఏంజల్స్ కి ఉన్నట్టు అతని బీపీలో నుంచి పెద్ద పెద్ద రెక్కలు బయటకు వస్తాయి. కానీ మైకల్ మాత్రం కత్తితో ఆ 2 రెక్కల్ని తనే కట్ చేసుకుంటాడు. నొప్పికి విలవిలా కొట్టుకుని ఘోరంగా అరిచిన అతను కాసేపటికి కుదుట పడి పక్కనే ఉన్న ఒక వెపన్ వారోస్ విండో ఎరగొట్టుకుని లోపలికి దూరి ఫస్ట్ ఎయిడ్ కిట్ వెతికి తన గాయానికి తనే ట్రీట్మెంట్ చేసుకుంటాడు. ఆ తర్వాత స్ట్రైట్ గా వారోస్ లో ఉన్న వెపన్స్ అన్నిటిని సంచిలలో నింపుకుని క్రాస్ షేప్ లో డోర్ బ్లాస్ట్ చేసుకుని బయటకు వస్తే ఈ ఎక్స్ప్లోషన్ సౌండ్ వినిపించి అటువైపు ప్యాట్రోల్ వెళ్తున్న 2 ఆఫీసర్స్ చేతిలో గన్ పట్టుకుని అతన్ని ఆగమని సరౌండ్ చేస్తారు. అయినా మైకల్ అస్సలు అదర్డు బెదర్డు సైలెంట్ గా నిల్చుంటూ అతని దగ్గరికి వచ్చిన ఆఫీసర్ ని టాకిల్ చేసి హాస్టేజ్ గా పట్టుకుంటాడో లేదు. సడన్లీ ఆ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని ఒళ్ళంతా ఏదో వైబ్రేట్ అవుతున్నట్టు మొహం అటు ఇటు అయి కళ్ళు పెద్దగా పళ్ళు పిరాణాలా మారి మొత్తం మనిషి టోటల్ డిఫరెంట్ గా మారిపోతాడు. ఈ ఆఫీసర్ ఇప్పుడు మైకల్ ని చూస్తూ మేం నిన్ను ఏ పనికి పంపించాం, నువ్విక్కడ ఏం చేస్తున్నా? తప్పు మైకల్ అని అంటే దానికి మైకల్ నేనేం చేయాలో నాకు తెలుసు, ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. సరే అయితే ఇక వీళ్ళలానే నువ్వు కూడా చదువు కాని అని అంటూ ఆ విచిత్రమైన ఆఫీసర్ మైకల్ వైపు కి షూట్ చేస్తాడు. వెంటనే మనోడు చేతిలో ఉన్న ఇంకో ఆఫీసర్ ని షీల్లా వాడి ఇతను చనిపోయి పడిపోయే ఈ క్యాప్ లో ఒక డైవ్ కొట్టి ఆ మాన్స్టర్ ఆఫీసర్ ని కూడా షూట్ చేస్తాడు. ఇలా 2 ఆఫీసర్స్ చనిపోయాక మైకల్ అతను తీసుకొచ్చిన వెపన్స్ అన్నిటిని పోలీస్ బండ్లో వేసి స్పీడ్ గా సిటీ నుంచి బయలుదేరుతాడు. అందులోనూ ఇతను వెళ్లే కొద్దీ నగరం అంతా పవర్ కట్ అయి మొత్తం చీకటి కమ్మిస్తున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే మనం స్టార్టింగ్ లో చూసాం కదా, ఆ హైవేలో ఉన్న రెస్టారెంట్ ని చూపిస్తారు. ఏదో పీడకలొచ్చి పటాలమని నిద్రలేచాడు ఇతను జీప్. ఈ రెస్టారెంట్ ఓనర్ కొడుకు బయటకొచ్చి చూస్తే అక్కడ పనిచేసే ఆ ప్రెగ్నెంట్ వెయిట్రెస్, తన పేరు చార్లీ, అలా ఆకాశాన్ని చూస్తూ కూర్చుని ఉంటుంది. చార్లీకి తల్లయ్యే ఓపిక స్తోమత రెండూ లేవు కాబట్టి ఈ బిడ్డ పుట్టగానే ఎవరికైనా దత్తతిచ్చేయాలని ఆలోచిస్తుంది. జీప్ కి చార్లీ అంటే చాలా ఇష్టం. తనని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. సో ఆ బేబీకి తండ్రి ఇతను కాకపోయినా తనకి ఆ బిడ్డని పెంచడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ చార్లీ ఇతనికి చిన్నపిల్లడ్లా ఆలోచించుకో, నీ లైఫ్ ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావని అడ్వైస్ ఇస్తూ అతను చెప్పేది అసలు సీరియస్ గా తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇదిగో ఇతనున్నాడు కదా, ఇతనే జీప్ వాళ్ళ నాన్న, పేరు బాబ్. అండ్ వీళ్ళతో పాటు ఒక కుక్ కూడా ఉంటాడు, అది ఇతనే. ఇంతకు ముందు ఆర్మీలో పనిచేసేవాడు, చెయ్యపోయాక రిటైర్ అయ్యి ఇప్పుడు జీప్ ఇంకా వాళ్ళ నాన్న బాబ్ ఇద్దరితో స్టే చేస్తూ ఇక్కడ చెఫ్ గా పనిచేస్తున్నాడు. రెస్టారెంట్ ఓపెన్ అయిన కొంచెం సేపట్లోనే అటువైపు వెళ్తున్న ఒక ఫ్యామిలీ కార్ మధ్యలోనే ఆగి డ్యామేజ్ అయిపోయిందని పక్కనే గరాజ్ ఉంది కదా, బండి జీప్ కి రిపేర్ చేయడానికి ఇచ్చి వాళ్ళు లోపలికి వెళ్లి కూర్చుంటారు. తల్లి తండ్రి వాళ్ళ మాట అస్సలు వినని టీనేజ్ కూతురు శాండ్రా. వీళ్ళిక్కడ ఇలా ఉంటే మరో పక్క ఈ డైరెక్షన్ లోనే బండి నడుపుతూ వస్తున్న కైలీ అనే ఇంకో క్యారెక్టర్ ని మనకి పరిచయం చేస్తారు. అండ్ వీళ్ళందరే ఈ మూవీ యొక్క ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్. కైలీ ఫోన్ లో అస్సలు సిగ్నల్ దొరకదు. లాస్ వేగస్ కి వెళ్లాలని దారి తెలియక మ్యాప్ చూసి మరీ కన్ఫ్యూజ్ అవుతూ దారిలో ఈ రెస్టారెంట్ చూసి డైరెక్షన్స్ అడుగుదామని ఆగుతాడు. బయట సిగరెట్ కొడుతున్న ప్రెగ్నెంట్ వెయిటర్స్ చార్లీ దగ్గర దారడిగి నాకు అర్జెంట్ గా ఒక కాల్ చేయాలి, కానీ నా ఫోన్ కి సిగ్నల్ రావట్లేదని హెల్ప్ అడిగితే తాను రెస్టారెంట్ ఓనర్ బాబ్ దగ్గర అడగమని లోపలికి తీసుకువెళ్తుంది.
ఇటు ఆ ఫ్యామిలీ కార్ పాడైపోయిందని దాన్ని రిపేర్ చేయడానికి వచ్చిన జీప్ దూరంలో దుమ్ము మబ్బులా ఏదో చుట్టూ ఆవరించుండడం చూసి తుఫాన్ ఏమైనా వస్తుందా అని షాక్ అయి నిల్చునుంటాడు. అట్ ద సేమ్ టైం హోటల్లో టీవీకి సిగ్నల్ దొరకదు. ఓనర్ బాబ్ దాన్ని కొట్టి సరి చేయడానికి ప్రయత్నించి కుదరక సరే అని పక్కనే ఉన్న రేడియో ప్లే చేద్దామని ఆన్ చేస్తాడు. అయినా అది కూడా పనిచేయదు. వీళ్ళంతా ఏంట్రా ఇది అని ఆలోచిస్తూ ఉంటే ఇటు కాల్ చేయడానికి వచ్చిన కైలీ వాళ్ళు చెప్పినట్టు ల్యాండ్ లైన్ లో ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ అతనికి కూడా సిగ్నల్ దొరకదు. దీంతో మన క్యారెక్టర్స్ అంతా గవర్నమెంట్ ఏదో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టున్నారు. అందుకే మనకి సిగ్నల్ రావట్లేదు. ఏంటో ఏమైందో అని కంగారు పట్టం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఉన్న ఈ ప్లేస్ మెక్సికో ఇంకా యుఎస్ఏ కి మధ్యలో ఉన్న ఒక ఎడారి. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఏదైనా విలేజ్ కి వెళ్లాలన్నా ఎన్నో వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అండ్ సరిగ్గా ఈ టైంలోనే మనం స్టార్టింగ్ లో చూసిన ముసలావిడ ఎంట్రీ ఇస్తుంది. కార్ పాడైపోయిందని ఒక ఫ్యామిలీ ఆగారు కదా, వాళ్ళలో తండ్రి మెడని ఈమె కొరికింది. అండ్ లోపల ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ బయట ఫైట్ సౌండ్ వినిపించి ఏమైందో చూడడానికి వచ్చిన కైలియే తన గన్తో ఈమెని షూట్ చేశాడు. ఇప్పుడు ఈ మాన్స్టర్ ముసలి చాప్టర్ అయితే క్లోజ్. కానీ తను మెడ కొరికింది కదా, ఆయన పాపం బ్లడ్ ఎక్కువగా పోతూ చాలా సీరియస్ అయిన కండిషన్ లో ఉంటాడు. సో ఈ మిలిటరీలో పనిచేసిన చెఫ్ అంకుల్ కైలీ ఇంకా ఈ వ్యక్తి భార్య ముగ్గురు అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని వెంటనే కార్లో ఎక్కించుకుని స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. జీప్ చూసినా దుమ్ము మబ్బు కూడా ఎదురుగానే ఉంటుంది. వీళ్ళు అదేంటో అర్థం కాక వేగంగా తన దగ్గరికి చేరుకున్నాకే తెలుస్తుంది వీళ్ళు ఊహించినట్టు అది అసలు చెత్త దుమ్మే కాదు, మారుగా పురుగులు ఈగల మందా అని చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. విండోస్ అలా ఇలా అని మొత్తం కార్ లోపలికి దూరి వీళ్ళకి సరిగా కళ్ళు కూడా కనిపించక ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్ళలేమని మళ్ళీ కార్ తిప్పి వీళ్ళ రెస్టారెంట్ కి వచ్చేస్తారు. ఓనర్ బాబ్ ఏమైంది తిరిగి వచ్చేసారేంటని అడిగితే చెఫ్ అతనికి చెప్తే అర్థం కాదు అటు చూడని అంటాడు. వాళ్ళొచ్చిన బండి మొత్తం పురుగులు ఎండిపోయి ఉన్న సీన్ చూడగాని ఓనర్ కి కూడా అర్థమైపోతుంది. అందరూ లోపలికి వెళ్లి డోర్స్ విండోస్ అన్ని లాక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ చల్లగా అయిపోతుంది కదా, కానీ ఈ ఓల్డ్ లేడీ మరణించి ఇంత సమయమైనా ఆమె బాడీ టెంపరేచర్ నార్మల్ గానే ఉంటుంది. ఇది కన్ఫర్మ్ గా నార్మల్ కాదు. సో ఈవిడ బాడీని ఇక్కడే వదిలి అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి బదులు బయటకు తీసుకువెళ్లి వదిలేద్దామని డిసైడ్ అవుతారు. ఇలా వీళ్ళి శవాన్ని మోసుకు వెళ్తున్నప్పుడే ఎదురుగా ఒక పోలీస్ కార్ రావడాన్ని గమనిస్తారు. చేతిలో శవం ఎదురుగా పోలీస్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది కదా. సో వెంటనే ఆ బాడీని దాచి వీళ్ళు కొత్తగా వస్తున్న పోలీస్ కార్ ని అలర్ట్ గా చూస్తారు. ఎందుకంటే పోయినసారి ఇలానే ఒక కార్ వచ్చి ఆ మాన్స్టర్ ముసలి ఎంట్రీ ఇచ్చింది. కార్ ఆగి ఆ పోలీస్ బండిలో నుంచి మైకల్ దిగుతాడు. ఈ రెస్టారెంట్ ఓనర్ బాబ్ అతని చేతిలోని కన్నీతిని మీదకి ఏం చేసి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ముందు నీ పళ్ళు చూపించని అడుగుతాడు. మైకల్ పళ్ళు నార్మల్ గానే ఉండడం చూసి అమ్మయ్య మనిషేనా, అయినా సరే నిన్ను చూస్తే నాకు పోలీసులా అనిపించట్లేదే, ఇక్కడేం చేస్తున్నావని బాబ్ అడిగేసరికి మైకల్ ఇలా మాట్లాడి టైం వేస్ట్ చేసే సమయం కాదిది, అనుకుంటే మిమ్మల్ని ఇప్పుడే చంపేయగలనని బాబ్ చేతిలో ఉన్న గన్ తీసి అతనికే గురిపెట్టి అందరూ బెదిరిపోయిన టైంలో ఆ గన్ మళ్ళీ వీళ్ళకి తిరిగిచ్చి ఇవి సరిపోవు మీకు ఇంకా వెపన్స్ కావాలని అతను వచ్చిన పోలీస్ బండి డిక్కీ ఓపెన్ చేసి వేర్హౌస్ లో అతను కొట్టేసిన గన్నులన్నీ అందరికీ పంచుతాడు. ఇక్కడ వీళ్ళకి అతను చెప్పే వాటిలో ఒక్క ముక్క అర్థం కాదు. ఎందుకు గన్స్ కావాలని అడిగితే మైకల్ స్లో అయి సింపుల్ గా చెప్తా, మీరేదో ఓల్డ్ లేడీ వచ్చిందని చెప్పారుగా, తనలానే ఇంకెన్నో వందల వేల మంది మిమ్మల్ని చంపడానికి రాబోతున్నారు, అందుకే వాళ్ళని ఎదిరించడానికి రెడీగా ఉండండి చెప్పి అందరినీ లోపలికి తీసుకువెళ్తాడు. పర్టికులర్లీ అతను చార్లీ చేతికి ఒక హ్యాండ్ గన్ ఇచ్చి నువ్వు అనవసరమైన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెనక సేఫ్ గా ఉంటే చాలని అంటాడు. ఇక్కడ వీళ్ళంతా మైకల్ చెప్పినట్టు రెస్టారెంట్ లోపలికి వెళ్ళాక మూసున్న తలుపులు విండోస్ అన్నిటికీ అడ్డుగా ఈసారి టేబుల్స్ చైర్స్ అని అన్ని తోసి ఆ ప్లేస్ మొత్తం ఈగ కూడా రాలేనంత కంప్లీట్ గా బ్లాక్ చేస్తారు. చీకటి పడుతుంది. వీళ్ళు శత్రువు కోసం వెయిట్ చేస్తూ ఉంటే హఠాత్తుగా ఆ బిల్డింగ్ మొత్తం పవర్ పోవడంతో ఒక్కొక్కరు చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలో మైకల్ దగ్గర అడుగుతారు. బికాస్ ఈ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో కాస్తో కూస్తే తను ఒక్కడికే ఐడియా ఉంది కాబట్టి మైకల్ మగవాళ్ళందరినీ తనతో పాటు రూఫ్ టాప్ కి రమ్మంటే వీళ్ళు ఆలస్యం చేయకుండా అతని వెనకాలే ఫాలో అవుతారు. కొంచెం సేపట్లో చెఫ్ అంకుల్ కి దూరం నుంచి ఏదో సౌండ్ వినిపించి అందరూ ఆ డైరెక్షన్ లో చూస్తే దూరం నుంచి హైవేలో ఒంటరిగా ఒక ఐస్ క్రీమ్ ట్రక్ వస్తూ ఉంటుంది. బార్డర్ లో వీడెవరికి ఐస్ క్రీమ్ అమ్ముతున్నట్రా అని వీళ్ళంతా ఆశ్చర్యంతో ఉంటే ఫైనలీ ఆ ఐస్ క్రీమ్ వెహికల్ స్ట్రైట్ గా వీళ్ళ రెస్టారెంట్ ముందుకొచ్చి ఆగుతుంది. దానిలో నుంచి పొడుగుగా ఒక అతను బయటకు వస్తాడు. చూడ్డానికి నార్మల్ గానే ఉన్నాడని వీళ్ళు సంతోషపడే లోపే ఈ నాగిని సీరియల్లో హీరోయిన్స్ లా చేతులు కాళ్ళు ఒక్కో డైరెక్షన్ లో పెంచుతూ వీళ్ళని మొత్తం మింగేసేలా నోరు పెద్దది చేసుకుని గొరిల్లాలా కిందతో వస్తాడు. ఓకే ఇక వెయిట్ చేసే పనే లేదని మీద నుంచి వీళ్ళంతా పటపటమని షూట్ చేసి అతని పని ఫినిష్ చేస్తారు. అంతే వస్తాడన్న శత్రువు వచ్చేసాడు, వాడి సంగతి సమాధి చేసేసాం, ఇక సమస్య లేదని వీళ్ళంతా సంతోషపడితే మైకల్ వీళ్ళకు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. మర్చిపోయారా, ఒక్కడు కాదు 100 మంది వస్తారన్నాను, ఇంకా లెక్క మొదలవ్వనే లేదని అంటాడో లేదు. నెక్స్ట్ సెకండ్ ఒకటి తర్వాత ఒకటని వరాసగా 100 కార్స్ వీళ్ళ వైపుకి రావడం మొదలు పెడతాయి. అందులో ఉన్న వాళ్ళ ఫేస్ అంతా బాగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. విచ్ మీన్స్ డౌటే వద్దు, వాళ్ళు కూడా వీళ్ళని చంపడానికి వస్తున్న వాళ్ళే. సో ఇక్కడ మైకల్ తో కలిసి బాబ్, జీప్, కైలీ ఇంకా చెఫ్ అంకుల్ అందరూ వస్తున్న వెహికల్స్ మీద ఓపెన్ ఫైర్ చేయడం మొదలు పెడతారు. లకీలీ వచ్చినప్పుడే మైకల్ అన్ని రకాల వెపన్స్ తీసుకొచ్చాడు, లేదంటే ఈపాటికే వీళ్ళంతా సింహాల గుంపులో ఇరుక్కున్న జింకల్లా చచ్చుండేవాళ్ళు. కానీ ఎన్ని రకాలుగా షూట్ చేసి అన్ని వెహికల్స్ ని ఎగరేసి ఎన్నో ఎక్స్ప్లోషన్స్ జరిపినా వీళ్ళని అటాక్ చేయడానికి
విచిత్రమైన మనుషులు వస్తూనే ఉంటారు. కార్ దిగిన వాళ్ళంతా అగ్రెసివ్ గా కాకుండా నెమ్మదిగా నడుస్తూ రావడం చూసి క్రౌడ్ లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు కూడా మనలానే నార్మల్ ఏమో అని. బాబ్, జీప్ ఇంకా మిగతా వాళ్ళు చంపడానికి మొహమాటం పట్టం చూసిన మైకల్, వాళ్ళు మనుషులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు, వాళ్ళని రెస్టారెంట్ లోపలికి రానివ్వకూడదు, అటాక్ చేయండి అని మైకల్ చెప్తాడు. సో మళ్ళీ వీళ్ళంతా దాడి మొదలు పెడతారు. పైన సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంటే అన్ఫార్చునేట్లీ అంతమందిని మీదున్న వాళ్ళే అడ్డుకోలేరు కదా. సో కొన్ని మాన్స్టర్స్ రెస్టారెంట్ విండో ఎరగొట్టుకుని లోపల మెడ కొరకబడి సీరియస్ గా పడున్న తండ్రిని ఈడ్చుకుంటూ వెళ్లిపోతాయి. అది చూసి అతని భార్య, కూతురు సాండ్రా ఇంకా ప్రెగ్నెంట్ చార్లీ ముగ్గురు ఆ వ్యక్తిని ఆ మాన్స్టర్స్ బారి నుంచి కాపాడడానికి పట్టుకుని ఈడుస్తారు. ఈ గ్యాప్ లో ఇంకో మాన్స్టర్ చార్లీని కూడా పట్టుకుంటుంది. సరిగ్గా ఈ టైం కి మైకల్ కిందకొచ్చి ఆ మాన్స్టర్ చెయ్య కట్ చేసి చార్లీని కాపాడి నేను రిస్క్ తీసుకోవద్దన్నాను గాని అంటూ ఆ మాన్స్టర్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా చెప్పడం మొదలు పెడతాడు. కానీ దురదృష్టం ఏంటంటే అతను చార్లీని కాపాడి ఈ గ్యాప్ లో ఆ మాన్స్టర్స్ ఆ మెడకి గాయం తగిలిన అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయి ఉంటాయి. సో ఫుల్ గా కింద ఇతను మీద వాళ్ళని ఆ మాన్స్టర్స్ ని కాల్చి పడేస్తుంటే ఒక సిచ్యువేషన్ తర్వాత మిగిలిన మాన్స్టర్ మనుషులు ఎందుకో అటాక్ మానేసి మెల్లగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోవడం మొదలు పెడతారు. వాళ్ళు వెళ్లిపోవడం చూసి మీదున్న వాళ్ళంతా కిందికి రావడం చూసిన మైకల్ సేఫ్టీ కోసం ఎవరైనా ఒకరి మీద కాపలాకుంటేనే మంచిదని అంటే బాబ్ ఇరిటేట్ అయి వచ్చినప్పటి నుంచి ఆర్డర్లు ఇస్తున్నావే తప్ప అసలేం జరుగుతుందో ఇదంతా ఏంటో చెప్పవా, ఇప్పుడు చెప్పని నిలదీస్తాడు. మైకల్ కూడా ఇప్పుడు మీరు చూసిన మనుషులంతా పొసెస్ అయిన వాళ్ళు, దెయ్యాలతో కాదు దేవదూతలు అంటే ఏంజల్స్ తో. మిమ్మల్ని చంపాలనుకుంటున్నది కూడా వాళ్ళే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మిమ్మల్ని మాత్రం కాదు, మానవ జాతి మొత్తాన్ని అంతం చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. ఛాన్సే లేదు. ఏం పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఏంజల్స్ చంపాలనుకోవడం ఏంటి? వాళ్ళు దేవుడి కోసం పనిచేసేవాళ్ళు, మంచి వాళ్ళని చెప్పన్నందుకు. మైకల్, అసలు మానవ జాతిని చంపమని వాళ్ళకి ఆదేశం ఇచ్చిందే దేవుడు. ఆయన హ్యూమన్స్ ని చాలా ప్రేమతో క్రియేట్ చేశాడు. కానీ మీరు ఆ ప్రేమని మర్చిపోయి ద్వేషం పెంచుకుని మీలో మీరే కొట్టుకు చేస్తున్నారు. అందుకే మీ జాతి మీద నమ్మకం పోయి దేవుడు కోపంతో మిమ్మల్ని నిర్మూలించడానికి ఏంజల్స్ ని భూమికి పంపించాడని చెప్తే నమ్మలేక జీప్ నీకు ఏంజల్స్ గురించంతా ఎలా తెలుసని అడుగుతాడు. బికాస్ నేను కూడా వాళ్ళలో ఒక ఏంజల్ ని, కానీ మనుషుల్ని పూర్తిగా చంపడం నాకు ఇష్టం లేదు. మీరు అంత చెడ్డవాళ్ళు కాదు, మీకు ఇంకో అవకాశం ఇవ్వడం తప్పులేదని నేను నమ్ముతున్నాను. అందుకే దేవుడు ఆజ్ఞని ఎదిరించి ఏంజల్ గా ఉండకూడదని తన వింగ్స్ కట్ చేసుకుని వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇది వీళ్ళకి ఇంకో పెద్ద షాక్. బాబ్ కి ప్రెషర్ బుర్రకెక్కి అసలు ఈ సోదేంటి, నేను ఏతిస్ ని, నేను దేవుడిని నమ్మనని అరిస్తే సేమ్ పించ్ బాబ్ సేమ్ పించ్, దేవుడు కూడా మీ మనుషుల్ని నమ్మట్లేదని మైకల్ కూల్ గా సమాధానం ఇస్తాడు. వెయిట్, అయితే మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారా అని వాళ్ళడిగితే లేదు, నేను చార్లీని కాపాడడానికి వచ్చాను. తన కడుపులో ఉన్న ఆ బిడ్డే మానవ జాతి బ్రతకడానికి ఉన్న ఒకే ఒక హోపుని ఇంకో షాకర్ ఇస్తాడు. మీరు నన్ను నమ్ముతారో లేదో మీ ఇష్టం, కానీ బయటున్న వాళ్ళందరూ మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా చార్లీ కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయితే ఇక మీరు బ్రతకాలన్న ఆశని పూర్తిగా మర్చిపోవచ్చు. ఇదే నిజం. అలాగే ఇప్పుడు మీరు చూసిందంతా ఫస్ట్ టెస్ట్ మాత్రమే. అసలు యుద్ధం ముందుందని చెప్పి వాళ్ళని దానికి సిద్ధమవ్వమని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. కొంచెం సేపటి తరువాత ఇతను చెప్పిందంతా అర్థం చేసుకుని ఆ చెఫ్ అంకుల్ కైలీ ఇద్దరు కూడా కాపలాకి రూఫ్ మీదకి వస్తారు. ఈ సమయంలో మైకల్ మాత్రం ఒంటరిగా నిల్చుంటూ ఆకాశం వైపుకి చూస్తూ కొంచెం సాడ్ గా దేని గురించి ఆలోచిస్తున్నట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్. స్వర్గంలో దేవుడు మనుషుల్ని చంపాలన్న ఆర్డర్ ఇచ్చాక అది నచ్చని మన మైకల్ అతని బ్రదర్ గ్యాబ్రియల్ అనే ఇంకో ఏంజల్ తో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, తప్పు చేసింది మనుషులైనా దేవుడైనా దేవదూతలుగా వాళ్ళకి సరైన మార్గం చూపించడమే మన పని, మన బాధ్యత అదే కదా అని అంటే గ్యాబ్రియల్ మాత్రం దేవుడేంటి, తప్పు చేయడం ఏంటి, అనవసరంగా ఎక్కువ ఆలోచించుకు, ఆయన ఏంజల్స్ గా మన బాధ్యత ఆయన ఇచ్చిన ఆదేశాలని ఫాలో అవ్వడమే, అదే మన అసలైన కర్తవ్యం. అయినా నువ్వు ఇప్పుడేం మార్చలేవు, ఆల్రెడీ దానికి చాలా ఆలస్యం అయిపోయిందని చెప్తూ గ్యాబ్రియల్ మిగతా వందలాది ఏంజల్స్ తో కలిసి భూమిపై దాడికి దిగుతాడు. హీరో ఇక్కడ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మరోవైపు ఆ పీక కొరకబడి మాన్స్టర్స్ ఈడ్చుకు వెళ్లిపోయాయి కదా. ఆయన భార్య నిద్రలో నుంచి సడన్ గా లేచి తన భర్త తనని పిలుస్తున్నట్టు గొంతు వినిపించడంతో మేబీ అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడేమో అని కొండంత ఆశతో చాలా ఎక్సైటెడ్ గా వాయిస్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. విండో నుంచి బయటకు చూస్తే అక్కడ తన హస్బెండ్ సిలువకి తలకిందులుగా కట్టబడి ఉంటాడు. తనని గమనించగానే హెల్ప్ కోసం ప్లీజ్ అని బ్రతిమాలతో ఏడవడం చూసి ఈవిడ ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయదు. తన హస్బెండ్ ప్రాణాలతోనే ఉన్నాడని డోర్ ఓపెన్ చేసుకుని పరిగెడుతూ వెళ్తుంది. తను వెళ్లడం చూసిన చెఫ్ అంకల్ తనని ఆపడానికి వెనకాలే వెళ్తాడు. ఆ సిలువకి కట్టుబడున్న అతని ఒళ్ళంతా బాయిల్స్ లా ఏవేవో పెద్దగా లేచి అవి కదులుతూ ఉంటాయి. ఈ లేడీ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా అతని శరీరం పేలిపోయి యాసిడ్ లా ఏదో వీళ్ళ మీదకి తుల్లుతుంది. జస్ట్ మిస్ లో ఆ చెఫ్ పరిగెడుతూ వచ్చి ఈ లేడీని కాపాడి ఆగకుండా వెంటనే తనని తీసుకుని రెస్టారెంట్ లోపలికి పరిగెడతాడు. కానీ ఈమెని కాపాడిన ఆ చెఫ్ అంకల్ పాపం ఆ యాసిడ్ ఆయన వీపు మొత్తం పడి ఎముకలు కనిపించి అంతా కాలిపోయి ఉంటుంది. అండ్ ఆయన అలా దారుణంగా చనిపోతాడు. ఇలా అతని బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న రెస్టారెంట్ ఓనర్ బాబ్ చాలా బాధపడి ఏడుస్తాడు. ఆ తరువాత తన
తన భర్త చనిపోవడం వల్ల ఈ లేడీ ఎమోషనల్లీ ఎఫెక్ట్ అయి ఉందని తెలుసుకున్న వీళ్ళు మళ్ళీ ఏమైనా పిచ్చి పని చేయగలదని సేఫ్టీ కోసం ఆమెని ఒక చార్కి కట్టిపడిస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక కూతురుందని చెప్పా కదా, తను వాళ్ళ అమ్మకి తినిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ లేడీ కొంచెం కూడా ఆలోచించకుండా చాలా రూట్ గా, ఇదంతటికీ నువ్వే కారణం, నీ వల్లే మనం ఇక్కడికి వచ్చాం, నీ వల్లే మీ నాన్న చనిపోయారు, తప్పు నీదేనని కూతురని కూడా ఆలోచించకుండా మనసాక్షి లేకుండా మొత్తం తనని నిందిస్తుంది. దీంతో ఆ కూతురు శాండ్రా ఫీల్ చేస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లైండ్ లక్ సిగ్నల్ దొరికి ఒక ఛానల్ ప్లే అవుతుంది. దానిలో ఏం చెప్తారంటే ఈ పొసెస్ అయిన వాళ్ళందరినీ ఎదిరించడానికి గ్రామంలో ఉన్న వాళ్ళంతా కలిసి పోరాటం మొదలు పెట్టారని చెప్తారు. ఇది విని వీళ్ళంతా కూడా పక్కనే ఉన్న ఏదైనా విలేజ్ కి వెళ్ళిపోదాం, అక్కడ చాలా మంది ఉంటారు, మనం కలిసి ఫైట్ చేయడానికి మెంబర్స్ అయినా ఉంటారని అంటే మైకల్ మాత్రం కట్ అండ్ రైట్ గా ఈ ప్లాన్ కి నో చెప్తాడు. ఇక్కడ నుంచి వెళ్తే మనం ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం. పొసెస్ అయిన వాళ్ళ ముఖ్యమైన టార్గెట్ చార్లీ కడుపులో ఉన్న బేబీనే. బయటికి వెళ్తే చార్లీ చుట్టూ ఉన్న ప్రమాదం ఇంకా పెరుగుతుంది. తన బిడ్డ చేస్తే మీరు చేస్తారు, గుర్తుంచుకోండి అని అంటాడు. ఇంకేం చేస్తారు, వేరే దారి లేక అందరూ అతను చెప్పినట్టు ఫాలో అవుతారు. నెక్స్ట్ సీన్ లో శాండ్రా ఇంకా కైలీ టర్న్ తీసుకుని రూఫ్ టాప్ మీదకి కాపలా కోసం ఎక్కుతారు. అండ్ మిడ్ నైట్ లో సడన్లీ పోయిన కరెంట్ మళ్ళీ తిరిగొస్తుంది. లైట్లు వెలగడం చూసి వీళ్ళంతా అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయా అని ఎక్సైట్ అవుతారు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగి అందులో నుంచి ఒక అతను దిగి కంగారుగా గ్యాస్ ఫిల్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. తీరా చూస్తే ఆ వచ్చిన అతని కారులో అతని చిన్న కొడుకు కూడా ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరూ చూడడానికి నార్మల్ గా ఉండడంతో ఓకే అని వీళ్ళు రిలాక్స్ అవుతారో లేదు, ఇంతలోనే 4-5 కార్స్ అటు స్పీడ్ గా రావడం గమనిస్తారు. మీద నుంచి కైలీ గ్యాస్ ఫిల్ చేస్తున్న తండ్రిని త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోమని ఎంత అరిచినా అతనికి వినిపించదు. అతను రియాక్ట్ అయ్యే లోపే ఆ పొసెస్ అయిన వాళ్ళు కారులో వచ్చి ఈ తండ్రిని ఏకంగా బళ్లతో గుద్ది చంపేస్తారు. వాళ్ళు ఆ కారులో ఉన్న చిన్న పిల్లాడిని కూడా పట్టుకోవడం చూసి కైలీ మనసొప్పక మానవత్వంతో ఏం ఆలోచించకుండా కిందకి దిగి వెళ్లి వాళ్ళని షూట్ చేసుకుంటూ వెళ్లి ఆ పిల్లాడిని ఎలాగో ఎత్తుకుంటాడు. ఈ ఫైట్ రెస్టారెంట్ లోపల నుంచి చూస్తున్న ఓనర్ బాబ్ వెంటనే అడ్డుగా పెట్టిన సామాన్లన్నీ తీసి హెల్ప్ చేయడానికి వెళ్లాలనుకుంటాడు. కానీ మైకల్ అతనిపై గన్ గురి పెట్టి బయటికి వెళ్లడం కన్నా పిచ్చి పని ఇంకేం లేదు, వెళ్తే కాల్ చేస్తానని బెదిరిస్తాడు. సేమ్ టైంలో మనకి బయట ఇంకో షాకర్ ట్విస్ట్ తగులుతుంది. ఇంతసేపు కైలీ ఎత్తుకుని కాపాడాలనుకున్న ఆ చిన్న పిల్లాడు అతని మెడ కొరికి చంపేస్తాడు. అంటే ఈ పిల్లాడు కూడా పొసెస్ అయిన వాడే. ఇదంతా వీళ్ళని పట్టుకోవడానికి వలసిన ఒక పెద్ద ట్రాప్. కైలీని వాళ్ళు చంపడం చూసిన శాండ్రా తన్ని రక్షించడానికి వెళ్లి అన్ఫార్చునేట్లీ తను కూడా పొసెస్ అయిన వాళ్ళ మధ్య ఇరుక్కుంటుంది. వాళ్ళ టీమ్మేట్స్ ఒక్కొక్కరుగా చనిపోవడం చూసి లోపలున్న చార్లీ మైకల్ దగ్గర నువ్వెళ్లి తనని కాపాడలేదంటే నేను వెళ్తానని ఫోర్స్ చేసి అతన్ని పంపిస్తుంది. చార్లీ ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్టీ కోసమే వచ్చాడు కదా, సో మైకల్ కూడా వేరే దారి లేక 2 చేతుల్లో 2 గన్స్ పట్టుకుని బయటకు వెళ్లి అడ్డుపడి ఆ పొసెస్ అయిన వాళ్ళందరినీ షూట్ చేస్తూ శాండ్రా దగ్గరికి చేరుకుంటాడు. కానీ వీళ్ళని శత్రువులు చాలా మంది సరౌండ్ చేసేస్తారు. సో మైకల్ తెలివిగా ఆలోచించి అక్కడ గ్యాసోలిన్ పంప్ ఉంటే దానికి ఫైర్ పెట్టి వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత శాండ్రాని తీసుకుని మైకల్ రెస్టారెంట్ లోపలికి పరిగెట్టి డోర్ ఇలా లాక్ చేస్తాడో లేదో బయట ఉన్న గ్యాసోలిన్ పంప్ బ్లాస్ట్ అయ్యి అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఈ కేయాస్ లో పొసెస్ అయిన పిల్లాడు ఎప్పుడు రెస్టారెంట్ లోపలికి వచ్చాడో వీళ్ళెవ్వరూ గమనించుండరు. సడన్ గా కనిపించి కత్తి తీసి చార్లీ కడుపులో ఉన్న బిడ్డపై దాడి చేయడానికి వస్తాడు. ఆ అటాక్ బ్లాక్ చేసి చార్లీ వాడికి గట్టిగా ఒక కిక్ ఇచ్చి తోసేస్తుంది. మళ్ళీ ఈ టైంలోనే రెస్టారెంట్ లో పవర్ కట్ అయిపోతుంది. వీళ్ళు టార్చ్ కొట్టి ఆ పొసెస్ అయిన పిల్లాడు ఎక్కడ అని గందరగోళంగా చెక్ చేస్తూ ఉంటే ఒక చోట్లో రక్తపు అడుగులు కనిపించి వాటిని అలా ఫాలో చేస్తే సీలింగ్ మొత్తం అవే ఉంటాయి. ఎప్పుడు ఏ డైరెక్షన్ నుంచి అటాక్ చేస్తుందో ఆ పిల్లదేమని వీళ్ళంతా భయపడుతూ ఉంటే ఆ పిల్లాడు వెనక నుంచి బాబ్ పైకి జంప్ చేసి అతన్ని చంపాలనుకుంటాడు. జస్ట్ మిస్ లో అతని కొడుకు జీప్ ఆ అబ్బాయిని షూట్ చేసి వాళ్ళ నాన్న బాబ్ ప్రాణాలని సేవ్ చేస్తాడు. ఈ ప్రెషర్ కి పాపం చార్లీకి లేబర్ పెయిన్ మొదలవుతుంది. వీళ్ళు హాస్పిటల్ కి వెళ్లలేరు. ఇక్కడికిక్కడే శాండ్రా తనకి ప్రసవం చేస్తుంది. చార్లీ అరిచే అరుపులకి బిడ్డ పుట్టే ఈ టైంకి సరిగ్గా సింక్ ఆకాశం మొత్తం ఉరుములో మెరుపులని ఒక్కసారిగా క్లైమేట్ మారిపోతుంది. బాబ్ ఇంకా జీప్ రూఫ్ మీదకి ఎక్కి కూర్చునుంటే ఆ మెరుపు ఫ్లాష్ అయ్యే లైట్ కి వీళ్ళకి చుట్టూ వందల పొసెస్ అయిన హ్యూమన్స్ కనిపిస్తారు. ఈ సీన్ చూస్తేనే ఎవరికైనా చేతిలో కాలు వణికిపోతాయి, అంత క్రీపీగా ఉంటుంది. ఇదేంట్రా ఇది దెయ్యాల కొంపలా అని భయపడుతుంటే సర్ప్రైజింగ్లీ వాళ్ళు అటాక్ ఏం చేయకుండా చుట్టూ సైలెంట్ గా నిల్చునుంటారు. ఈలోగా సేఫ్ గా చార్లీ కూడా తన బిడ్డకి జన్మనిస్తుంది. ఫైనలీ వీళ్ళు ఎదురు చూస్తున్న ఆ బిడ్డ పుట్టడం చూసి చార్లీ మైకల్ దగ్గర ఇకనైనా మేమంతా సేఫా, ఇక ఏ ప్రమాదం రాదా అని అడిగితే ఇక్కడే మైకల్ వీళ్ళకొక నిజం చెప్తాడు. మీరింకా సేఫ్ కాదు, కానీ కనీసం ఈ బిడ్డ బ్రతకడానికి మానవ జాతిని బ్రతికించడానికి ఒక అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించినప్పుడు ఇచ్చిన టాస్క్ ఇంకేంటో కాదు, ఈ పిల్లాడి పుట్టుకని ఆపడం, పుట్టడానికి ముందే అతన్ని చంపడం. అది నచ్చకి నిన్న ఏంజల్ వింగ్స్ ని కట్ చేసుకుని దేవుడి ఆదేశాన్ని ధిక్కరించాను. నేను ఏ పని పూర్తి చేయలేకపోయానో దాన్ని పూర్తి చేయడానికి ఇంకో ఏంజల్ వస్తాడు. అతని పేరే గ్యాబ్రియల్, నా బ్రదర్. మీరు సేఫ్ గా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే భర్త చనిపోయి ఎమోషనల్లీ ఎఫెక్ట్ అయి ఉన్న శాండ్రా వాళ్ళ అమ్మని వీళ్ళు కట్టిపడేసి ఉంటారు కదా. అన్ఎక్స్పెక్టెడ్లీ తన కట్లు విప్పుకుని ఆ బేబీని లాక్కుంటుంది. బయటున్న వాళ్ళకి బిడ్డే కదా కావాలి, వీటిని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారని తాను అందరినీ బెదిరిస్తూ ఆ బేబీని బయటకు తీసుకువెళ్లాలనుకుంటుంది. ఈ సమయంలోనే బయటున్న వాళ్ళంతా ఏదో హార్న్ మోగుతున్నట్టు విచిత్రమైన శబ్దంలో అరవడం మొదలు పెడతారు. ఇటు ఆకాశం నుంచి ఏదో స్పీడ్ గా కిందకి దిగుతున్న
వెళ్తున్నట్టు చూపిస్తారు. అటు మైకల్ బేబీని కాపాడటానికి ఆ లేడీని షూట్ చేయగానే హెడ్ షాట్ తగిలి తన చేతిలో ఉన్న పాపని కింద పడేస్తుంది. లక్కీలీ పక్కనే ఉన్న జీప్ ఒక డైవ్ కొట్టి ఆ బేబీని సేఫ్ గా పట్టుకుంటాడు. అదే సమయంలో ప్రకాశమైన వైట్ కలర్ లో ఒక లైట్ ఫ్లాష్ అవుతూ ఏంజెల్ గ్యాబ్రియల్ ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రాగానే కింద జీప్ పట్టుకున్న బేబీని తన ఆయుధంతో కొట్టి చంపాలని ప్రయత్నించి ఇతను అటాక్ చేయడం మొదలు పెడితే జీప్ ఎలాగోలా ఎస్కేప్ అవుతూ ఉంటాడు. తన కొడుకు ప్రమాదంలో ఉండడం చూసిన జీప్ వల్ల నాన్న బాబ్ గన్ తీసి గ్యాబ్రియల్ ని కంటిన్యూస్ గా షూట్ చేస్తాడు. అయినా గ్యాబ్రియల్ తన రెక్కల్ని షీల్డ్ లా వాడి ఎస్కేప్ అయి వాటితోనే బాబ్ కడుపుని చీల్చేస్తాడు. అది చూసిన జీప్ అతన్ని ఎదిరించడానికి వెళ్తే మైకల్ అడ్డుపడి చార్లీ బిడ్డని క్షేమంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని చెప్పి మైకల్ గ్యాబ్రియల్ వాళ్ళ వెంట పడకుండా అడ్డుపడతాడు. అదే సమయంలో అతనిచ్చిన సూచన పాటిస్తూ జీప్ కూడా చార్లీ తన బిడ్డ ఇంకా శాండ్రా ముగ్గురిని తీసుకుని బ్యాక్ డోర్ ద్వారా బయటికి పరిగెడతాడు. గన్ చూపిస్తూ వీళ్ళు మెల్లగా కర్రలా నిలబడున్న పొససైన వాళ్ళందరి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లి మైకల్ వచ్చిన పోలీస్ కార్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక్కడ గ్యాబ్రియల్ తన తమ్ముడు మైకల్ ని చూస్తూ చాలా డిసప్పాయింటెడ్ గా మనం ఏంజల్స్ మీ నువ్వు మన దేవుడికి ద్రోహం ఎందుకు చేశావని నిలదీస్తే మైకల్ మాత్రం ఇప్పటికీ తను చేసింది కరెక్టే, ఇదే సరైన నిర్ణయం అని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ గ్యాబ్రియల్ తన అభిప్రాయాన్ని మార్చుకోడు. దేవుడు ఏం చెప్తాడో అదే కరెక్ట్ అని మైకల్ చెయ్యనెట్టేసి కొట్టడానికి రెడీ అవుతాడు. గ్యాబ్రియల్ తన రెక్కలతోనూ మైకల్ తన తుపాకులతోనూ ఒకరిని ఒకరు ఎదిరిస్తూ ఇక్కడ ఒక సీరియస్ అయిన ఫైట్ మొదలు పెడతారు. అయినా ఎంతైనా ఇప్పుడు మన మైకల్ పవర్స్ లేని సాధారణమైన మనిషి కదా, ఎలా ఏంజల్ ని ఎదిరించి ఓడించగలడు? కొంచెం సేపట్లోనే కార్నర్ అయిపోతాడు. ఇలా తన తమ్ముడిని తనే చంపుతున్నానని ఏంజల్ గ్యాబ్రియల్ కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. ఏడుస్తూ తన బ్రదర్ ని చంపేస్తాడు. మైకల్ అలా గాలిలో కలిసిపోయాక ఎమోషనల్ అయి తను బాధపడుతున్న సమయంలో సైడ్ లో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏంటో వెళ్లి చూస్తే అక్కడ కడుపుకి గాయం తగిలిన బాబ్ ఇంకా కొన ఊపిరితో ప్రాణాలతో ఉంటాడు. కిచెన్ లో పడున్న అతను గ్యాబ్రియల్ ని చూడగానే లైటర్ వెలిగించి తనతో పాటు ఆ రెస్టారెంట్ మొత్తం పేలిపోయేలా చేస్తాడు. అండ్ ఇంత పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది కదా, దీనివల్ల చుట్టూ ఉన్న పొససైన ప్రజలంతా కూడా మరణిస్తారు. అంతా అయిపోయిందనుకుంటాం, కానీ ఇంకా లేదు. కార్లో వెళ్తున్న జీప్ వాళ్ళ బండి ఏదో వచ్చి మీద పడుతున్నట్టు బాగా షేక్ అవుతుంది. చూస్తే గ్యాబ్రియల్ అతను ఎక్స్ప్లోషన్ లో చనిపోలేదు. ఎగురుతూ వచ్చి వీళ్ళ కార్ని అటాక్ చేయడంతో బండి బ్యాలెన్స్ తప్పి బోల్తా కొట్టి రోడ్డున యాక్సిడెంట్ అయిపోతుంది. ఈ విపత్తులో శాండ్రా చనిపోతుంది. బ్రతికి బయటపడ్డ జీప్ ఇంకా చార్లీ బేబీని తీసుకుని బయటకొచ్చి ఎదురుగా ఒక మౌంటైన్ కనిపించడంతో దాని వైపుకు పరిగెడతారు. కానీ ఎగురుతూ వచ్చిన గ్యాబ్రియల్ సెకండ్స్ లో వీళ్ళని రీచ్ అయి జీప్ ని పట్టుకుని అతన్ని కూడా చంపేస్తాడన్న టైంకి సడన్లీ ఆకాశంలో నుంచి ప్రకాశంగా ఒక లైట్ వచ్చి అందులో నుండి మైకల్ ఎగురుతూ కిందకొస్తాడు. చనిపోయాడనుకున్న తన బ్రదర్ ప్రాణాలతో రావడం, అతను వద్దని కట్ చేసిన ఏంజల్ వింగ్స్ ఇంకా పవర్స్ చూసి గ్యాబ్రియల్ కి ఏం అర్థం కాదు. నువ్వు దేవుడికి ద్రోహం చేశావు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చావని అడుగుతాడు. దేవదూతలుగా మన పని అందరికీ సరైన మార్గం చూపించడం. నువ్వు దేవుడు కావాలనుకున్నది తప్పైనా అది చేశావు. నేనాయనకి ఎదురెళ్ళైనా ఏది సరో అది చేశాను. దేవుడు మనుషులకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. జరిగింది మనుషులకి మాత్రం కాదు, మనకి కూడా ఒక టెస్టీ అని మైకల్ అంటాడు. అది విని తను తప్పు చేశానని అర్థం చేసుకున్న గ్యాబ్రియల్ శిక్షగా తనని చంపేయమని అంటే మైకల్ లేదు, దానికి అవసరం లేదని అతన్ని వదిలేస్తాడు. గ్యాబ్రియల్ వెళ్లిపోయాక మైకల్ చార్లీ ఇంకా జీప్ ని చూసి వాళ్ళకి ఈ బేబీని జాగ్రత్తగా పెంచమని చెప్తాడు. అప్పుడు జీప్ మళ్ళీ ఈ బిడ్డకి ఏదైనా సమస్య వస్తే అతన్ని రక్షించడానికి మీరు వస్తారా అని అడిగితే మైకల్ జీప్ ని చూసి ఈ బేబీకి అసలైన రక్షకుడివి నువ్వే స్టార్టింగ్ నుంచి ఈ బిడ్డని కాపాడాలనుకున్నావని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిపోతాయి. చార్లీ, బేబీ ఇంకా జీప్ ముగ్గురు ఒక ఫ్యామిలీగా వాళ్ళ బండిలో ఒక కొత్త ఫ్యూచర్ కోసం వెళ్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ కి ఒక బ్యాకప్ అకౌంట్ క్రియేట్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కమెంట్ సెక్షన్ లో ఉంది. ఆల్రెడీ అందులో ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బై.